సుందరానికి తొందర ఎక్కువ అనే దానికంటే కేటీఆర్ కు తొందర ఎక్కువ అనుడు కరెక్ట్. తొందరపడి తప్పుడు ట్వీట్లు పెట్టుడు, ఆ తర్వాత సారీ చెప్పుడు కేటీఆర్ కు కొత్త ఏం కాదు. అప్పట్లా కర్ణాటక సీఎం సిద్దరామయ్య గురించి తప్పుడు ట్వీట్ పెట్టి సారీ చెప్పిండు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన దాసరి మల్లమ్మ గురించి తప్పుడు ట్వీట్ పెట్టిండు. దాసరి మల్లమ్మకు 2014 నుంచి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. దాసరి మల్లమ్మ బిడ్డ దాసరి రాజేశ్వరి ఏఎన్ఎం గా పనిచేస్తూ ఈ మధ్యనే మరణిస్తే ఆమెకొచ్చే 24,073 రూపాయల ఫ్యామిలీ పింఛన్ కూడా దాసరి మల్లమ్మకే అందుతుంది. ఇంట్లో ఒక వ్యక్తికి 2 పింఛన్లు అందడం అనేది నిబంధనలకు విరుద్ధం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 1826 మంది వృద్ధాప్య మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం కాబట్టి రాష్ట్ర ట్రెజరీ శాఖ ఇవన్నిటిని గుర్తించి నోటీసులు పంపించింది. దాంట్లో భాగంగా